Learners, welcome back to our channel and very good morning to all, and this is presented by me Shruti. So నిన్న మనం ఎన్సీఆర్టీ క్లాస్ 9 ఎకనామిక్స్లో ఫస్ట్ చాప్టర్ అండి ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. సో అందులో మనం ఫస్ట్ చాప్టర్లో ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ పాలంపూర్ గురించి తెలుసుకున్నాము. అండ్ నౌ వి విల్ మూవ్ ఆన్ టు నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ పాలంపూర్, రైట్? సో చూడండి, ఇక్కడ we have learned about farming is the main activity in పాలంపూర్. సో పాలంపూర్లో మనం ఫార్మింగ్ యాక్టివిటీ అనేది మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీగా మనం చెప్పేసుకున్నాం, రైట్? సో మనం ఇప్పుడు నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏంటో చూడాలి. ఓకే, సో నిన్న మనం ఏం చెప్పుకున్నాము? సో 75% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ఫార్మింగ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు 25% ఆఫ్ ద పీపుల్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అందులో మొట్టమొదటిది డైరీ అండి. సో ఏంటి? డైరీ. సో ద అదర్ కామన్ యాక్టివిటీ. సో డైరీ ఈజ్ ఏ కామన్ యాక్టివిటీ ఇన్ మెనీ ఫ్యామిలీస్ ఆఫ్ పాలంపూర్. పీపుల్ ఫీడ్ దేర్ బఫెలోస్ ఆన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రాస్ అండ్ ద జోఆర్ అండ్ బజ్రా గ్రో during the rainy season. The milk is sold in Raiganj, the near large village. Two traders from the Shahpur town have set up collection cum chilling centers at Raiganj, from where the milk is transported to far away towns and cities. సో అంతే కదండి. సో ఇప్పుడు విలేజెస్లో చూసుకుంటే సో క్యాటిల్ ఉంటుంది కదా. సో క్యాటిల్కి ఏంటంటే, సో మనం ఆ క్యాటిల్ నుంచి వచ్చేటువంటి మిల్క్ని మనం ఏం చేస్తాం? సో మన ఊర్లో ఒక డైరీ ఉంటుంది అనమాట. అంటే మిల్క్ని కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు ఏం చేస్తారు? సో అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. దేనికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే సిటీస్ అండ్ టౌన్స్కి మిల్క్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ పాలంపూర్లో ఏంటంటే చూడండి, ఇక్కడ సో ఆ క్యాటిల్ కోసం ఇక్కడ బఫెల్లోస్ ఇచ్చారు. సో ఆ బఫెలోస్ కోసం వాటికి ఫీడ్ చేయడానికి జోఆర్ అండ్ బజ్రా. సో మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఓకే, సో జోఆర్ అండ్ బజ్రా అంటే జొన్నలు మరియు సజ్జలు అనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే సో పశువులకు మేతగా వేస్తారనమాట, రైట్? ఓకే, సో క్యాటిల్ నుంచి వచ్చేటువంటి ఈ మిల్క్ని రాయ్గంజ్, సో పాలంపూర్కి నియర్గా ఉన్నటువంటి బిగ్ విలేజ్ ఏదంటే రాయ్గంజ్ అనమాట. సో ఈ రాయ్గంజ్లో సోల్డ్ చేస్తారనమాట. ఓకే, సో రాయ్గంజ్ నుండి షాహ్పూర్కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి సో సిటీస్కి మరియు టౌన్స్కి ఈ మిల్క్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ అండి, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే లెట్స్ డిస్కస్ అని చెప్పేసి. సో మనకి సర్ప్లస్ అండి. సర్ప్లస్ ఎలా వస్తుంది మనకి అంటే, సర్ప్లస్ అంటే ఏంటండి? తెలుగులో మిగులు అని చెప్పేసి అంటాం. సర్ప్లస్ ఎలా వస్తుందంటే, మనం ఎంత అయితే ప్రొడక్షన్ చేసామో సో ప్రొడక్షన్ చేసిన దాంట్లో మనం ఎంత యూజ్ చేసుకున్నాం, సో ఇంక రిమైనింగ్ ఏంటండి వచ్చేది? సర్ప్లస్ అనేది మనకు వస్తుందన్నమాట. అంటే సో ఉత్పత్తి మైనస్ వినియోగం ఈజ్ ఈక్వల్ టు మిగులు వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఒక స్మాల్ ఎక్సర్సైజెస్ ఇచ్చారండి. సో అవి మీరు ఒకసారి ట్రై చేయండి, రైట్? అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకే, సో అట్ ప్రజెంట్ లెస్ దాన్ 50 పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్. సో పాలంపూర్ విలేజ్లో 50 పీపుల్ ఆర్ ఇన్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకే, సో అది ఎట్లా అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అలా కాదు. సో ఇక్కడ మనం చెప్తున్నది ఏంటి? స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే, అగరబత్తీలు ప్రొడక్షన్ ఉంటుంది కదా అండి. సో అది మ్యాక్సిమం ఎక్కడ జరుగుతుంది అంటే పల్లెటూరులోనే జరుగుతుంది అనమాట. ఐ మీన్ విలేజెస్లోనే జరుగుతుంది. అండ్ రైట్, నెక్స్ట్ అండి, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎట్లా చేస్తారు? సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని మోస్ట్గా అంటే ఫ్యామిలీలో ఉంటారు కదా, సో వాళ్ళే అందరూ చేస్తారనమాట. సో ఇంకొంచెం మ్యానుఫ్యాక్చరర్ కొంచెం ఎక్కువ చేయాలి అనుకుంటే సో వాళ్ళు ఏం చేస్తారు? లేబర్స్ని నియమించుకుంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మిశ్రీలాల్ ఇతను ఒక స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట.
సో ఇతను జాగరీని ప్రొడక్షన్ చేయడానికి మెకానికల్ షుగర్ కేన్ క్రషింగ్ మిషన్ తీసుకున్నాడనమాట. సో ఎందుకు అంటే సో ఈ జాగరీని ప్రొడక్షన్ చేయడానికనమాట. సో అది ప్రొడక్షన్ చేసి సో దాన్ని టౌన్స్కి అండ్ సిటీస్కి ఇతను ఏం చేస్తాడు, ట్రాన్స్పోర్ట్ చేస్తాడనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏంటండి, ద షాప్ కీపర్స్ ఆఫ్ పాలంపూర్. సో ఇది అందరికీ మనకు తెలుసు అనమాట. సో విలేజెస్లో అయితే ఒక చిన్న షాప్ ఉంటుంది. సో ఇంకా అక్కడే అనమాట మొత్తం అంతా కూడా మనం కిరాణా సరుకులు అంతా కూడా మనం అక్కడే తీసుకుంటాం అనమాట. సో రైట్, వీళ్ళు ఏం చేస్తారంటే సో హోల్సేలర్స్ దగ్గర పర్చేజ్ చేసి అండ్ రీటైల్గా విలేజెస్లో సేల్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి మనకి ట్రాన్స్పోర్ట్ ఏ ఫాస్ట్ డెవలపింగ్ సెక్టార్. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ అనేది నౌ-ఎ-డేస్ అండ్ మన ఎకానమీలో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇక్కడ ఈ పాలంపూర్లో ఏంటంటే సో ఈ పాలంపూర్లో ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. అంటే వెల్ డెవలప్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే ఈ పాలంపూర్లో ఉందన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. సో కిషోరా అనే అతను అనమాట. సో ఇతను ఒక ఫామ్ లేబరర్, అంటే వ్యవసాయ కూలీ అనమాట. సో ఆ వ్యవసాయ కూలీ నుంచి అంటే ఆ వ్యవసాయ కూలీ అనమాట ఇతను. అయితే అతను పనికి వెళ్ళి వచ్చేటువంటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుందన్నమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఒక లోన్ తీసుకున్నాడు. ఆ లోన్తో ఏం చేస్తాడంటే ఒక బఫెల్లోని బై చేస్తాడనమాట. ఓకే, సో ఆ బఫెల్లో నుంచి వచ్చేటువంటి మిల్క్ని సోల్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దానికి ఒక కార్ట్ని అటాచ్ చేసి తను ఒక ట్రాన్స్పోర్ట్గా కూడా యూజ్ చేస్తాడు. తర్వాత వన్స్ ఏ వీక్, వారానికి ఒకసారి సో గంగా నది దగ్గరికి వెళ్ళి సో ఇతని క్లే కూడా ఏం చేస్తాడు, కలెక్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే సో పాటర్ని అంటే కుండలు తయారు చేయడానికి సో ఆ క్లేని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా తను ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా సో ఎర్న్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సో ఇదన్నమాట. సో ఓవరాల్గా మనకి క్లాస్ 9th ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ సమ్మరీ ఇచ్చారండి. సమ్మరీ ఇందాక నేను చెప్పాను కదండి. సో మొత్తం ఒకసారి మీరు చదివిన తర్వాత ఈ సమ్మరీ ఒకసారి చూడండి. సో చాలా బాగా అర్థమవుతుంది, రైట్. ఓకేనండి. సో ఇదండి మనకి చాప్టర్ 1 ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. సో అర్థమైంది అని అనుకుంటున్నానండి. సో ఇందులో ఏం లేదండి, మనకి జస్ట్ ఒక 5-6 పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఉంటాయి అంతే, ఇంకా రిమైనింగ్ అంతా సోది. సో ఎందుకంటే మనం అంతా చెప్పుకోవాలి కాబట్టి, అంటే ఒక ఫ్రెషర్ కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తే ఎన్సీఆర్టీస్తోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి సో మనం అంతా చెప్పుకుంటున్నాము. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యే విధంగానే మనం చెప్పుకుంటున్నామండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.